నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక నటుడు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అని తెలిసే ఉంటుంది అందరికీ. పగటేసేవాడు. ఆ ఏషియం వేసుకొని ఊరికే బతుకుపోక రాజకీయ నాయకులకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆడ బతకంది మళ్ళీ తెలంగాణలోనే. అదేదో సిగ్గుశరం ఉన్నోడైతే కరెక్టు అమ్మకు ఒక్క అమ్మకే పుడుతుంది, ఒక్క అయ్యకే పుడుతుంది. అట్లా అలాంటి వాడు అయితే అక్కడనే బతుకోవాలి. ఇక్కడ వచ్చి బతికి ఇక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ వెళ్ళిపోండి అని చెప్పేసి మంచిని ఎవరు దుప్పట్లేదు కదా తెలంగాణ నుంచి. ఆ పనికి మళ్ళీ ఏదవనంట 11 రోజులు అన్నం తినలేదంట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడుదలైనాక. ఇంకేమైనా తిన్నుంటే మరి ఎవడో తిన్నాడు అన్నం ఎందుకు మానే అన్నం బదులు ఇంకేమైనా తిన్నుంటివి తెలంగాణలో బతుకుతున్నందుకు. మీ జాతి మీ కాందన తిని కదా బతికేది. ఒక స్థాయికి వచ్చినాక ఎలా ఎదగాలో ఇంకెలా మాట్లాడాలో నలుగురి మధ్యలో అది నేర్చుకోవాలి. ఇష్టానికి వచ్చింది ఒక ఏదో ఉప ముఖ్యమంత్రి ఇష్టం నన్ను మాట్లాడితే చెప్పు తీసుకొని అంటారు. ఇప్పటి నుంచి కరెక్ట్గా ఉంటే మంచివి అయితే తెలంగాణలో అడుగు పెట్టకు. నువ్వు ఎవరా నువ్వు తెలంగాణ గురించి మాట్లాడడానికి? వరల్డ్లో ఫేమస్ తెలంగాణ. వరల్డ్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, అంతమంది తెలంగాణలో బతుకుతున్నారు. తెలంగాణలో లేని జయ జాతి వాళ్ళు లేడనెళ్ళికి అందరూ వచ్చి ఈయన బతుకుతున్నారు. నెంబర్ 1 తెలంగాణలో వరల్డ్లో. ఒక పగటేసుకొని వేసి మెచ్చుకొని బతికేతోనివి నువ్వు మాట్లాడేది తెలంగాణ గురించి. అదే ఆలోచన ఉన్నోడు అయితే తెలంగాణ ఇంకోసారి కాలు పెట్టొద్దు. పనికి మళ్ళీ ఎదవాలక. తెలంగాణ ప్రజలు కూడా కొంచెం సోయి తెచ్చుకోండి. ఇలాంటి ఎదవాళ్ళకి మనకు సపోర్ట్ చేసినందుకు ఇలాంటి వినవాల్సి వస్తుంది మాటలు. మీరేమంటారు చెప్పండి మరి తెలంగాణ ప్రజలదా? అడ్డమైన ఎదవాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతారా?